హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో బోనాల పండుగ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుందండి. ఊరందరం కలిసి వెళ్తామన్నమాట బోనాలు ఎత్తుకొని గుడికి. ఈరోజు నేను మీకు ఆ వీడియో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి వీడియో అయితే, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేసి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో అయితే చక్కగా పూజ చేసుకున్నాను. మంచిగా ఇంట్లో పూజ చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యానండి. తర్వాత అమ్మవారు ఊళ్ళోకి వస్తుందన్నమాట. ఊళ్ళోకి రావడం అంటే ఏంటంటే, గుడి దగ్గర ఫస్ట్ మార్నింగ్ అమ్మవారికి అభిషేకాలు, పూజలు, అలంకరణలు అన్నీ అయిపోయిన తర్వాత ఊరి పెద్దలు అందరు కలిసి పల్లకిలో అమ్మవారిని ఊళ్ళోకి తీసుకొస్తారండి. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఒకళ్ళ ఇంటి ముందుకి అమ్మవారి పల్లకిలో వస్తారండి. మన ఇంటి ముందుకి వచ్చినప్పుడు మనం అమ్మవారికి వాటర్ పోసేసి పసుపు ఇచ్చేసి అమ్మవారి వెనకే మనం బోనం ఎత్తుకొని బయలుదేరాలన్నమాట. అలా బయలుదేరి మేళంతో పాటు వస్తారు అమ్మవారు. అమ్మవారి వెనక మనం వెళ్ళాలన్నమాట టెంపుల్కి. ఊరంతా కలిసి వెళ్తామన్నమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి మినిమం 2-3 అవర్స్ పడుతుందండి. అందరూ వచ్చి గుడికి వెళ్ళడం అంతా 2-3 అవర్స్ పడుతుంది మొత్తం. కానీ చాలా బాగా ఉంటుందండి. అమ్మవారు మన ఇంటి ముందుకు రావడం అంటే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టుగా ఫీలింగ్ వస్తుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. అసలు శ్రావణ మాసం వచ్చిందంటే ఈ బోనాల పండుగ కోసం చాలా వెయిట్ చేస్తారండి అందరూ. ఇక్కడ మాకు బోనాలు అంటే ఏంటంటే, శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ సండే ఉంటుంది కదండి, ఫస్ట్ వచ్చే ఆదివారం మేము ఇక్కడ బోనాల పండుగ జరుపుకుంటాము. ఇక్కడ మాకు గ్రామదేవత అయిన మైసమ్మ తల్లి ఉంది. అమ్మవారికి ఇలా చేసుకుంటాం అనమాట ప్రతి సంవత్సరము. ఇక చూసారా, అమ్మవారు అయితే పల్లకిలో మా ఇంటి ముందుకు అయితే వచ్చేసారు. నేనైతే నీళ్లు పోస్తున్నాను అమ్మవారి కాళ్ళ దగ్గర. పోసిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసి, అలాగే పూలు అక్షింతలు అన్నీ ఇచ్చేసి బియ్యం కూడా ఇస్తామండి. బియ్యము అవి అన్నీ అక్షింతలు కలుపుతారనుకుంటా, నాకు తెలీదు. బియ్యం అయితే ఇస్తాము ఒక ప్లేట్లో, అవి తీసుకుంటారు బస్తాలకి. చూసారా ఇక్కడ ఇచ్చినట్లు. ఇచ్చిన తర్వాత మాకు కొద్దిగా కుంకుమ ఇస్తారు, అమ్మవారి బొట్టు. అది మేము ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. నమస్కారం చేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి మేము. అమ్మవారు వెళ్తుంది. ఫస్ట్ అయితే బోనం మా పాపకైతే ఎత్తానండి. చిన్నపిల్లలు అంటే అమ్మవారితో సమానం కదా. అందులో ఒకటి మా పాప కూడా చాలా ఇష్టం అనమాట తనకి ఇలా ఎత్తుకోవడం అంటే. మార్నింగ్ నుంచి అడుగుతుంది, మా మమ్మీ నేను ఎత్తుకుంటాను అని. అందుకే ఎత్తానమాట. కానీ నాకైతే చాలా భయం అనిపించింది. ఎందుకంటే బోనం అంటే పైన ఒత్తి వెలుగుతూ ఉంటుంది కదా. తను చిన్నపిల్ల కదా, ఎక్కడ మిస్ చేస్తుందో అని భయంతో. కానీ జాగ్రత్తగా పట్టుకుంది. నేను పట్టుకున్నాను అనమాట జాగ్రత్తగా. అంటే ఎక్కువ దూరం కాదండి, జస్ట్ మా వాకిలి వరకు ఎత్తుదాని అని చెప్పానమాట తనకి. ఆ తర్వాత వచ్చేసి మా బాబు కూడా నేను ఎత్తుకుంటానంటే తనకి కొంచెం వాళ్ళకు కూడా బాగా ఎత్తుకోవాలి అని కుషాలుగా సందడిగా ఉంటుంది కదండి. అందుకే వాళ్ళ కోరిక కూడా తీరుతుంది అన్నట్టుగా కొంచెం తనకు ఒక 5 మినిట్స్, మా బాబుకు ఒక 5 మినిట్స్ ఇలా ఎత్తానమాట. కానీ మా బాబు అయితే నాకంటే హైట్ ఉన్నాడు. ఎత్తానంటే చాలా హైట్ అనిపించింది. కొంచెం వంగి పెట్టించుకున్నాడు అనమాట బోనము. ఆ తర్వాత మేము అమ్మవారి వెనుక బయలుదేరాం. చూడండి, ముత్తైదులు అందరూ కలిసి ఎంతమంది ఉన్నారో. చాలా బాగుంటుందండి ఇక్కడ. చాలా గ్రాండ్గా కూడా జరుగుతుంది ఇక్కడ అమ్మవారి ఫెస్టివల్. ఇది ఒక్క ఫెస్టివల్ ఏదైనా సరే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాం కదండి. కానీ ఈ బోనాల పండుగ ఒక్కటి వచ్చేసి ఊరందరూ కలిసి చేసుకుంటారు. చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో ఇలా బోనాలు ఇవ్వడం అది అనేది చాలా బాగుంటుందండి. చూస్తే మీరు కూడా చాలా ఇష్టపడతారు, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడైతే వచ్చేసి మేము మా అక్క వాళ్ళ పాపలు అందరం కలిసి ఫోటో అయితే దిగుదామని బోనం ఎత్తుకొని దిగుతున్నాం. కానీ ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడ్డొస్తుంటే కొంచెం టైం అయితే పట్టింది ఫోటో దిగడానికి. ఇదంతా మా గ్యాంగ్ అనమాట. మేమందరం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఆ తర్వాత మా పాప ఏమో అందరినీ వీడియో తీస్తుంది, బోనం ఎత్తుకున్న వాళ్ళందరినీ వీడియో తీస్తుంది చూపించాలని. ఇక్కడైతే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అమ్మవారితో ఇలా ఊరేగింపుగా వెళ్ళడం, మేళం సౌండ్ అనేది చాలా బాగుంటుంది. మేము వచ్చేసి ఇక్కడ మా ఇంటి దగ్గర కొద్ది దూరంలోపు సెంటర్లో ఆగామన్నమాట. అమ్మవారు వచ్చేసి ఇంకో లైన్కి వెళ్ళి
ఆ ముత్తైదులు వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత సెంటర్లో అందరం కలిసేసి మళ్ళీ ఇంకొక లైన్లో టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పళ్ళకి కొంచెం ఇవి ఉంటాయి కదా కరెంట్ వైర్లు, అవి కొంచెం అడ్డొచ్చాయి. కొంచెం వాటిని పైకి అనేసి కర్రలతో తీసుకెళ్తున్నారు. చూసారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా అందరూ కట్టుకున్న శారీస్ కలర్ఫుల్గా, లేడీస్ అందరూ ఎంత బాగుందో కదండి చూడటానికి. ఇక్కడ వచ్చేసి కొంతమంది మగపిల్లలు జెంట్స్ కూడా బోనం ఎత్తుకున్నారు చూసారా. ఎందుకంటే ఇట్లా పిల్లలకి హెల్త్ బాగోపోయినా స్టడీ పరంగా ఏమన్నా మొక్కులు ఉంటే మగపిల్లలకి బోనం ఎత్తుతారనమాట వాళ్ళ పేరెంట్స్. కంపల్సరీ ఒక ఇంటి నుంచి ఒక బోనం అయితే వస్తుందండి, లేకపోతే 2 అయినా వస్తాయి. అట్లా సిస్టర్స్ ఉంటే అట్లా 2 బోనాలైనా వస్తాయి. అట్లా కంపల్సరీ ఒక ఇంటి నుంచి ఒక బోనం అయితే వస్తుంది. ఇక్కడ చూసారా అబ్బాయిలు కూడా ఎత్తుకున్నారనమాట. ఇట్లా మొక్కుకుంటారు కొంతమంది, హెల్త్ బాగున్నప్పుడు చదువు పరంగా మొక్కుకుంటే ఆ మొక్కు తీర్చడానికి ఇలా ఎత్తుకుంటారనమాట. ఇక్కడైతే మేము గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ప్రదక్షిణ చేయాలి కదా, బోనాలు ఎత్తుకుని అందరం అయితే 3 టైమ్స్ ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. అమ్మవారిని కూడా అంటే గుళ్ళో ఉండే విగ్రహం కాకుండా ఇంకొక విగ్రహం ఉంటుంది కదా అమ్మవారిది, ఆ విగ్రహం అనేది ఊరేగిస్తారు. ఇప్పుడు మాతో పాటు అమ్మవారి విగ్రహం కూడా ప్రదక్షిణలా చేపిస్తున్నారు చూడండి. 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అందరం వెళ్ళేసి గుడి లోపలికి వెళ్ళి ఎవరి బోనం వాళ్ళు అక్కడ అమ్మవారికి సమర్పించి బయటకు వస్తామన్నమాట. ఇక్కడ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అండి. చాలామందికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఎక్కడున్నా సరే వచ్చి ఈ రోజున కంపల్సరీ బోనం అనేది ఎత్తుకుంటారు, పూజ చేసుకుంటారు అమ్మవారికి గుడికి వచ్చి. ఇలా కోళ్ళని కోసేవాళ్ళు కోళ్ళు, మేకలను కోసేవాళ్ళు మేకలు, ఇలా అమ్మవారికి సమర్పించి పూజ అయితే చేసుకుంటారు ఈ వారం కంపల్సరీ. ఇక్కడ ప్రదక్షిణలు అయితే అయిపోయాయి. నేను మా పాప లోపలికి వెళ్తున్నాం చూడండి. వెళ్ళేసి బోనం అయితే గుడిలో అప్పగించేసి వస్తాం బయటికి. టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి లుక్ అయితే. టెంపుల్ బాగుంటుంది. అమ్మవారు అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటారు. ఇక్కడ బోనాలన్నీ సమర్పించిన తర్వాత ఆరగింపు చేస్తున్నారనమాట. ఇక్కడ కర్టెన్స్ వేసేసి ఆ తర్వాత మేళంతో పాటు మేకలన్నింటినీ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మా పాప చూసారా ప్రసాదం అడిగి తీసుకొని తింటుంది. బోనాలను అప్పగించిన తర్వాత మార్నింగ్ నుంచి లేడీస్ అందరూ కనీసం టిఫిన్ కూడా చేయకుండా ఉపవాసం ఉండేసి బోనాలు ఎత్తుకొని అక్కడికి వెళ్తారు కదండి. బోనాలు అమ్మవారి టెంపుల్లో ఇవ్వగానే ప్రసాదం అయితే పెడతారండి అందరికీ. వాటరు ప్రసాదం సప్లై చేస్తారు. తీసుకున్న తర్వాత అందరూ కూర్చుంటారనమాట. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇది ఏమంటారు మేకలు జల్తా ఇవ్వడం అంటారు కదా, అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత బోనాలు అమ్మవారికి ప్రసాదం పెట్టేసి బోనాలు బయటికి ఇస్తారు. ఇస్తే ఎవరి బోనాలు వాళ్ళు అలా ప్రసాదం అందరికీ ఇచ్చేసి తీసుకొని వెళ్తామని. అయిపోయింది చూసారా. ఇప్పుడైతే మేము వెళ్ళి బోనాలు తెచ్చుకుంటున్నాం లోపలికి వెళ్ళి. ఇంతటితో ఈ బోనాల పండుగ అయితే ఇక్కడ కంప్లీట్ అవుతుందండి. ఎవరి బోనం వాళ్ళు బయటికి తెచ్చేసుకొని వాళ్ళకి చుట్టూ ఉన్న పీపుల్స్కి ఇక్కడ ప్రసాదం అనేది పెట్టేసి ఇంటికైతే వెళ్తామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపాసం చెల్లించుకుంటాము. అంతసేపు ఎగ్జాక్ట్గా వచ్చేసి 3-4 అవుతుందండి ఇక్కడే టెంపుల్ దగ్గరే. అప్పటి వరకు ఏమి తినము. ఇంటికి వెళ్ళేసి మా భవనంలో ప్రసాదం అయితే తింటాం ఫ్యామిలీ అందరం కూర్చొని. అలా ఈ పండగ అయితే ఇక్కడితో అయిపోతుందండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ తీయడానికి క్రౌడ్ బాగా ఉంది కాబట్టి అమ్మవారిని తీయలేకపోయాము. ఇది వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారి హారతి అనేది మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. మీరు కూడా హారతి తీసేసుకోండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్.